వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి, తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్. రెండో రోజు కలెక్టర్ల సమావేశం, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అండ. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు తిరుపతి నుంచి సునీల్, పశ్చిమ బెంగాల్ నుంచి కళ, అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి ఆ టీం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా బెంగాల్ నూతన సీఎంగా సువేందు అధికారి నియామకం అయ్యారు. సువేందు పేరును భట్టాచార్య ప్రతిపాదించారు. అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్లో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. सब भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का दायित्व है कि हर नई सोनार बांग्ला के लक्ष्य को लेकर हम चले और बंगाल की जनता की अपेक्षाओं को पूर्ण करें। मित्रों, आज कवि गुरु की ये पंक्तियां सच होती दिखाई पड़ रही है। चित्त जेठा भय शून्य, उच्च जेठा सिर। जहां मन भयमुक्त हो और सिर गर्व से ऊंचा हो, ऐसे बंगाल का रास्ता आज प्रशस्त हो चुका है और बंगाल उस रास्ते पे चल 5 दशक का लंबा समय लोकतंत्र की दृष्टि से, कानून और व्यवस्था की दृष्टि से, बंगाल के अर्थतंत्र के ह्रास की दृष्टि से और बंगाल के विकास में शून्य गति, नेगेटिव गति देने की दृष्टि से बंगाल के लिए एक दुस्वप्न जैसा हुआ है। और हम सबका दायित्व है कि मोदी जी ने जो वादा दिया है बंगाल की जनता को, इसको पूरा करने के लिए हम हमारा सर्वश्रेष्ठ बंगाल की जनता को अर्पित करें, समर्पित करें। बंगाल की संस्कृति और बंगाल की परंपरा को 5 दशक से विदेशी विचारों से प्रभावित शासन से मुक्त कर फिर से एक बार रामकृष्ण ठाकुर, विवेकानंद, महर्षि अरविंद और कवि गुरु टैगोर की कल्पना का बंगाल बनाने की दिशा में हम आगे बढ़ें। हम सबकी जिम्मेदारी आज से बहुत बढ़ती है। विनम्रता के साथ, जिम्मेदारी के एहसास के साथ किया हुआ परिश्रम ही ये मैंडेट का एक प्रकार से जनता को आभार के रूप में जवाब दे सकता है। मित्रों, आज बंगाल का विजय अनेक दृष्टिकोण से बहुत महत्वपूर्ण है। 100 साल की वैचारिक यात्रा के बाद गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है। ये हम सब के लिए बहुत आनंद का विषय है। 1950 से जिस विचार की यात्रा को लेकर हम निकले और जिसके नेतृत्व में निकले, श्यामा प्रसाद मुखर्जी के नेतृत्व, उनकी ही जन्मभूमि में బెంగాల్ నూతన సీఎంగా సువేందు అధికారి నియామకమయ్యారు. సువేందు పేరును భట్టాచార్య ప్రతిపాదించారు. అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్లో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రేపు బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు అంటే 81 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా హిందూ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నటువంటిది బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నటువంటిది దాదాపు ఎప్పుడైతే ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా అది రేపు నిజం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి ఇటు అంటే పశ్చిమ బెంగాల్ కి ఈ రోజు ఉదయం చేరుకోవడం జరిగింది. 2 గంటల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశము. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సీఎం ఎవరు అన్నదే ఉత్కంఠతో
ఉన్నటువంటిది. కానీ కొద్దిసేపటి క్రితంగా అధికారికంగా కూడా ఇటు మరొకసారి అంటే బెంగాల్ వ్యక్తి, బెంగాల్ భాష మాట్లాడే వ్యక్తి, బెంగాల్ అంటే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారు అన్నటువంటి ఏదైతే ప్రచారంలో చెప్పిన విధంగానే సువేంద్ర అధికారి పేరుని ఇక్కడ అంటే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు 3 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది పెరేడ్ గ్రౌండ్ కి సంబంధించినటువంటిది, ఇక్కడ బ్రిగేడ్ కి సంబంధించినటువంటిది ఇప్పటికే కూడా అక్కడ అంటే దీనికి సంబంధించినటువంటిది పూర్తి కార్యక్రమాలంతా కూడా దానికి సంబంధించినటువంటిది కూడా పనులు కూడా చాలా స్పీడప్ గా అవుతున్నది. కానీ ఇక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వము 1941లో కృషక్ ప్రజా పార్టీ మరి తర్వాత హిందూ మహాసభ నేతృత్వంలో మొట్టమొదటిసారిగా బీజేపీ 1941లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరి 81 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దాదాపు అటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా కీలకంగా అంగ్, బాంగ్, కళింగ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా అంగు నుంచి కళింగ వరకు కూడా బీజేపీ ఉంటుంది అన్నటువంటిది ప్రచారంలో కూడా చాలా ఘంటాపదంగా చెప్పినటువంటి అంశము. ఇటు అంగ్ తనకు మనకు బీహారు, కళింగ మనకు ఇటు ఒరిస్సా, తర్వాత బాంగ్ అంటే బెంగాల్ ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఉంటుంది అన్నటువంటిది నినాదాన్ని రేపు మరొకసారి కళింగ మొట్టమొదటిసారిగా అంటే ఇక్కడ మనకు బాంగ్ అంటే బెంగాల్ కు సంబంధించినటువంటిది బాంగ్ లో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే కూడా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటు అంటే ఇక్కడ మనకు సురేంద్ర అధికారికి సంబంధించినటువంటిది మమతా బెనర్జీని 2 సార్లు 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెని ఓటమి చవి చూసే విధంగా కూడా అన్ని విధాలుగా ఎదుర్కొన్నటువంటి సురేంద్ర అధికారికి మరొకసారి ఈయనకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారికంగా కూడా ఇటు కేంద్ర హోంశాఖ అమిత్ షా జరిపినటువంటి కీలక సమావేశంలో కూడా అటు ఎమ్మెల్యేల గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల మద్దతుతో ప్రకటించడం జరిగింది. ఇక్కడ మరొకటి 2 ఉప ముఖ్యమంత్రుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు ఉప ముఖ్యమంత్రుల్లో ఇక్కడ మనకు డార్జిలింగ్ కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడ గూర్ఖాలకు సంబంధించినటువంటి సమస్య దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్నటువంటి ఏదైతే కోరుతున్నటువంటిది డార్జిలింగ్ ప్రజల కొరకు అక్కడ ఉండేటటువంటి వ్యక్తికి ఇటు అంటే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటిది రేపు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. తర్వాత రూపా గంగూలీ ఈమె పేరు కూడా ప్రముఖంగా ముఖ్యమంత్రి పేరులో కూడా వినపడ్డది. కానీ ఇటు మమతా బెనర్జీని ఎదుర్కొనేటటువంటి వ్యక్తి ఇటు సురేంద్ర అధికారి కాబట్టి ఖచ్చితంగా సురేంద్ర అధికారికి ఈ బాధ్యతలు ఇవ్వడము అంటే ముఖ్యమంత్రిగా రూపా గంగూలీకి ఉప ముఖ్యమంత్రిగా రేపు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా కీలకంగా అటు ఉత్తర బెంగాల్కి దక్షిణ బెంగాల్కి ఈక్వల్ గా సమన్వయం చేస్తూ ఇటు చాలా కీలకంగా అధికారికంగా కూడా అంటే మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే కీలక సమావేశంలో చెప్పడం జరిగింది. రేపు ఇక్కడ మనకు పెరేడ్ గ్రౌండ్ లో 10 గంటలకు సన్మానానికి పూర్తి సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు అన్నది మాత్రము సమాచారం. కానీ ఇక్కడ మొత్తం అంటే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ఎప్పుడైతే ఈ రోజు కోల్కతాకు చేరుకోవడము నోవెటల్ హోటల్ దగ్గర అంతా కూడా హై సెక్యూరిటీని పెంచినటువంటిది. ఎందుకనంటే ఇటు సురేంద్రాధికారి పిఏకి సంబంధించినటువంటిది హత్య జరిగినట్టు తర్వాత ఇటు ఉత్తర పరిగణ ఈ ప్రాంతాలంతా కూడా చాలా హై అలర్ట్ తర్వాత ఫోర్స్ అంతా కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కొంత సెన్సిటివ్ ఏరియాస్. రేపు జరిగేటటువంటి సన్మానం అంటే ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఉంది కాబట్టి కోల్కతా ఈ ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.